ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై సెల్ఫ్ ఆతిష్ జైన్. ఫ్రెండ్స్ ఈరోజు మనం కాల్ బై రిఫరెన్స్ అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ కాన్సెప్ట్ని మనం పాస్ బై రిఫరెన్స్ అని చెప్పి కూడా అంటాము. ఓకే, అండ్ ఈ పదం మీకు ఇంచుమించు కొంచెం విన్నట్టే ఉంది. ఎస్ గైస్, యు ఆర్ కరెక్ట్. మనం ఫంక్షన్స్తో వర్క్ చేసేటప్పుడు కాల్ బై వాల్యూ అన్న టర్మ్ని విన్నాము. అండ్ కాల్ బై వాల్యూని మనం ఏంటంటే పాస్ బై వాల్యూ అని చెప్పి కూడా అంటాం. అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఆ ఫంక్షన్కి మెయిన్ ప్రోగ్రామ్ నుండి వేరియబుల్ ఒక వాల్యూని పాస్ చేస్తాం. దాన్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? అదే మనం ఒక ఫంక్షన్కి అడ్రస్ని పాస్ చేస్తే అది కాల్ బై రిఫరెన్స్ అవుతుంది గైస్. సో గైస్, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్. వన్ ఈజ్ కాల్ బై వాల్యూ, సెకండ్ వన్ ఈజ్ కాల్ బై రిఫరెన్స్. ఈ కాల్ బై వాల్యూనే పాస్ బై వాల్యూ అని కూడా అంటారు. అలాగే కాల్ బై రిఫరెన్స్ని పాస్ బై రిఫరెన్స్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మీకు కాల్ బై వాల్యూ ద్వారా మీ యాక్చువల్ వేరియబుల్ ఒక వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు, మాడిఫై అవ్వదు అని అర్థం. అదే కాల్ బై రిఫరెన్స్ ద్వారా అవుతుంది. మీన్స్ మీకు సపోజ్ మెయిన్ ప్రోగ్రాంలో రెండు వేరియబుల్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి. దాంట్లో వాల్యూస్ ఉన్నాయి 10 and 20. మీరు ఈ ఏ అండ్ బి వాల్యూస్ వేరియబుల్స్ ఒక వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయాలంటే, ఇంటర్చేంజ్ చేయాలంటే స్వాపింగ్ ఆఫ్ టూ నంబర్స్ ప్రోగ్రామ్ రాస్తారు గైస్. కానీ ఆ ప్రోగ్రామ్ని ఫంక్షన్స్ ద్వారా రాయాలనుకుంటే మీరు ఆల్రెడీ చూసారు ఫంక్షన్స్లో ఏ అండ్ బి వాల్యూస్ మారు ఏంటంటే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం ఏ యొక్క అడ్రస్ని ఎక్స్కి అసైన్ చేస్తాము, అలాగే బి యొక్క అడ్రస్ని వైకి అసైన్ చేస్తాం. మీన్స్ మనం ఆర్డినరీ వాల్యూస్ని పాస్ చేయము, ఏబి యొక్క వాల్యూస్ని పాస్ చేయము, మనం ఏబి యొక్క అడ్రసెస్ని పాస్ చేస్తాం గైస్. మనం ఎప్పుడైతే కనుక ఏబి అడ్రసెస్ని పాస్ చేసామో అప్పుడు మనకి ఏంటంటే ఏ అడ్రస్ ఎంత చూడండి 480, అది ఎక్స్లో స్టోర్ అవుద్ది. బి అడ్రస్ ఎంత ఉంది మనకి 560, అది ఎక్కడ స్టోర్ అయింది, వైలో స్టోర్ అయింది. మరి ఇంతకుముందు మనం ఎలా వర్క్ చేసాం సార్? ఇంతకుముందు మనం ఏంటంటే అడ్రసెస్ని పాస్ చేయలేదు, మెయిన్ ఫంక్షన్ నుండి మనం వాల్యూస్ని పాస్ చేసాం. అంటే ఏ యొక్క వాల్యూ ఎక్స్లో కాపీ అయింది, బి యొక్క వాల్యూ వైలో కాపీ అయింది. సో మీరు స్వాప్ ఫంక్షన్ లాజిక్ ఏదైతే రాశారో ఆ లాజిక్ అనేది స్వాప్ ఫంక్షన్కి సంబంధించిన వేరియబుల్స్ మీద పనిచేసింది తప్ప మెయిన్ ప్రోగ్రామ్ వేరియబుల్స్ మీద ఎఫెక్ట్ అవ్వలేదు. అదే ఫ్రెండ్స్, మీరు మెయిన్ ప్రోగ్రామ్ నుండి స్వాప్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ని పాస్ చేయకుండా అడ్రసెస్ని కనుక పాస్ చేయగలిగితే మీకు ఎక్స్లో ఏ ఒక అడ్రస్ ఉంటుంది, అలాగే వైలో బి యొక్క అడ్రస్ ఉంటుంది. అండ్ మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి, మీరు సపోజ్ ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఉపయోగించి స్టార్ ఎక్స్ అంటే వాల్యూ ఎట్ ద అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్ 480 అని అర్థం. అంటే ఎక్స్ను ఉపయోగించి మీరు ఏంటంటే 480 అనే అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూని మార్చచ్చు అన్నమాట. సో కేవలం మనకి ఏంటంటే ఫంక్షన్స్ ద్వారా మెయిన్ ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్స్ ఒక వాల్యూస్ని మనం ఏంటంటే చేంజ్ చేయలేము. కేవలం ఫంక్షన్స్ ద్వారా మెయిన్ ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్స్ ఒక వాల్యూస్ని చేంజ్ చేయలేము. ఫంక్షన్స్కి పాయింటర్స్ తోడైతేనే చేంజింగ్ అనేది సాధ్యమవుతుంది గైస్. సో లెట్స్ ట్రై టు వర్క్ విత్ స్వాపింగ్ ఆఫ్ టూ నంబర్స్. ఇస్ ఇట్ క్లియర్? యూజింగ్ ఫంక్షన్స్, యూజింగ్ కాల్ బై రిఫరెన్స్ కాన్సెప్ట్. ఓకేనా గైస్? సో గైస్, లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి అండ్ స్టార్ట్ రైటింగ్ దిస్ కోడ్. ఫ్రెండ్స్, ఇది మన సి ఫ్రీ ఐడి అండ్ కాల్ బై రిఫరెన్స్ .c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే కాల్ బై వాల్యూ ప్రోగ్రామ్నే రాస్తాను. ఆ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూపించి దాంట్లో లిమిటేషన్ ఏంటి, దాంట్లో ప్రాబ్లం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని కాల్ బై రిఫరెన్స్ కింద మారుస్తాను. ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టూ వేరియబుల్స్ ఏ కామా బి. ఓకే, అండ్ వాయిడ్ అనేది రిటర్న్ టైప్, స్వాప్ అనేది ఫంక్షన్ నేమ్, ఇంటీజర్ కామా ఇంటీజర్ అనేది పారామీటర్స్. దీన్ని నేను ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటాను ఫ్రెండ్స్. అంటే నేను కంపైలర్కి చెప్తున్నాను, మిస్టర్ కంపైలర్ నేను ఒక ఫంక్షన్ని యూజ్ చేయబోతున్నాను, అదేంటంటే స్వాప్. ఆ ఫంక్షన్ పేరు స్వాప్. ఆ ఫంక్షన్ ఎటువంటి రిజల్ట్ని మెయిన్ ప్రోగ్రామ్కి ఇవ్వదు,
కానీ ఈ ఫంక్షన్ ఏంటంటే రెండు ఇంటీజర్ని తీసుకుంటుంది. అది డిక్లరేషన్ అంటే అర్థం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు రెండు వాల్యూస్ని రీడ్ చేయండి. ప్రింట్ ఎఫ్ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ, ఓకే, అలాగే స్కాన్ ఎఫ్ %d కామా యాంపర్సెంట్ ఆఫ్ ఏ. ఇది ఫస్ట్ వేరియబుల్ ఏలో వాల్యూని రీడ్ చేయడం గైస్. మీరు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేయండి, ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంటర్ వాల్యూ ఫర్ బి, అలాగే మీరు బిలో ఒక వాల్యూని రీడ్ చేయండి. దట్స్ ఇట్ గైస్. దాని తర్వాత స్వాప్ ఫంక్షన్ని కాల్ చేయండి, ఓకే. అండ్ ఈ స్వాప్ ఫంక్షన్కి ఏని బిని పాస్ చేయండి. దీన్ని మనం ఏంటంటే కాల్ బై వాల్యూ అంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు స్వాప్ ఫంక్షన్కి ఏబి వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని పాస్ చేశారు, ఓకే. అండ్ ప్రింట్ ఆఫ్ /n ఏ ఈజ్ అండ్ ప్రింట్ ద ఏ వాల్యూ గైస్. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ /n b ఈజ్ ప్రింట్ ద బి వాల్యూ, ఓకే. దట్స్ ఇట్ గైస్. ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఇప్పుడు స్వాప్ ఫంక్షన్ డిఫైన్ చేయండి. void అనేది రిటర్న్ టైప్, స్వాప్ అనేది ఫంక్షన్ నేమ్, ఇంటీజర్ ఏ కామా ఇంటీజర్ బి. గైస్ మీరు సేమ్ వేరియబుల్ నేమ్స్ తీసుకున్నా పర్లేదు, యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్కి డిఫరెన్స్ తీసుకున్నా పర్లేదు, ఓకే. ఇంటీజర్ టెంప్ అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం, టెంపరీ వేరియబుల్, ఓకే. అండ్ టెంప్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు 10. ఈ లాజిక్ మీకు ఆల్రెడీ తెలుసున్నదే, ఎక్స్ప్లెయిన్ చేసిన చాలాసార్లు అని మీకు. సో ఇక్కడ ఏమవుతుందంటే టెంప్ అనే వేరియబుల్ పేరుతోటి మీరు ఒక టెంపరీ వేరియబుల్ని క్రియేట్ చేశారు. ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి టెంప్లో స్టోర్ చేశారు. గైస్ ఇక్కడ వేరియబుల్ నేమ్ టెంపే తీసుకోవాలని ఏం రూల్ లేదు, మీరు కావాలంటే ఎక్స్ని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లియర్. సో చాలామంది ఇంకా టెంపే అనుకుంటారు, నేను ఎక్స్ని ఇచ్చి చూపిస్తాను, ఓకే. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మీరు ఏ వేరియబుల్ ఒక వాల్యూని ఎక్స్లో స్టోర్ చేశారు అంటే ఇప్పుడు ఏ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు బి వేరియబుల్లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి ఏకి అసైన్ చేశారు, ఓకే. ఇప్పుడు బి ఖాళీ అయింది. ముందు ఎక్స్లో స్టోర్ చేసి ఉంచారు కదా ఒక వాల్యూని, దాన్ని తీసుకెళ్ళి మీన్స్ ఏ ఒక వాల్యూని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బీకి అసైన్ చేసాం ఫ్రెండ్స్. ఇది జరిగింది కదా. సో F5 ఫ్రెండ్స్, ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది, సో ఇచ్చాను F5 అండ్ సారీ ఇంటీజర్లో టీ మిస్ అయింది, ఓకే. సారీ F5 ఫ్రెండ్స్. స్క్రీన్ సైజ్ని పెంచుతాను, మీన్స్ ఫాంట్ సైజ్ పెంచితే మనకి చూడడానికి కొంచెం వీలుగా ఉంటుంది, ఓకే. ఫైన్. ఎంటర్ వాల్యూ ఫర్ ఏ 10, ఎంటర్ వాల్యూ ఫర్ బి 20. గైస్ మీరు ప్రింట్ చేసేటప్పుడు యాక్చువల్గా 20 10 రావాలి, బట్ వాల్యూస్ అనేది మారు. ఎందుకంటే ఏలో ఉన్న వాల్యూ ఈ ఏలో కాపీ అయింది, బిలో ఉన్న వాల్యూ ఈ బిలో కాపీ అయింది. మీన్స్ స్వాప్ ఫంక్షన్ నిమిత్తం మెమరీలో ఎలోకేట్ అయ్యే వేరియబుల్స్ ఉన్నాయి చూసారా, ఏ అండ్ బి, అవి సెపరేట్ వేరు కంప్లీట్లీ. అలాగే మెయిన్ ఫంక్షన్కి ఉన్న వేరియబుల్స్ సెపరేట్ ఫ్రెండ్స్ గైస్, ఓకే. సో అంటే మెయిన్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు అవి ఎప్పుడైతే కనుక వేరియబుల్స్ మెమరీలో క్రియేట్ అవుతాయో అవి అలాగే ఉంటాయి. ఫంక్షన్ కాల్ అయినప్పుడు స్వాప్ ఫంక్షన్ నిమిత్తం ఏదైతే మెమరీ అలొకేట్ అవుతుందో ఆ మెమరీలో మళ్ళీ కొత్తగా రెండు వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. సో మీరు ఏదైతే లాజిక్ రాసారో అది స్వాప్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ మీద పనిచేస్తుంది తప్ప మెయిన్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ మీద పనిచేయదు. మరి దీని సొల్యూషన్ ఏంటి సార్? అక్కడ ఈ స్వాప్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఏ అండ్ బి, ఇవి ఇండైరెక్ట్లీ మెయిన్ ఫంక్షన్లో ఉన్న ఏబి వేరియబుల్స్ని రెఫర్ చేయగలగాలి. అది ఎప్పుడు అవుతుందంటే పాయింటర్స్ ద్వారా అవుతుంది. సో ఫస్ట్ చేంజ్ ఏం చేయాలంటే మీరు స్వాప్ ఫంక్షన్ పాయింటర్స్ని రీడ్ చేస్తుంది అన్నట్టుగా డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే స్వాప్ ఫంక్షన్కి మీరు బ్రాకెట్లో ఇంటీజర్ స్టార్ అని రాస్తే దానికి అర్థం ఏంటంటే యూఆర్ టెలింగ్ టు ద కంపైలర్, మిస్టర్ కంపైలర్ మై స్వాప్ ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు రీడ్ 2 అడ్రసెస్. మరి అడ్రస్ని స్టోర్ చేయడానికి కావాల్సిన వేరియబుల్ ఏంటి? పాయింటర్ వేరియబుల్ కదా, అందువల్ల ఇంటీజర్ స్టార్ అన్నారు. అలాగే స్వాప్ ఫంక్షన్ని మీరు కాల్ చేసేటప్పుడు మీరు ఏ యొక్క అడ్రస్ని పాస్ చేయాలి, అలాగే బి యొక్క అడ్రస్ని పాస్ చేయాలి. ఎందుకంటే స్వాప్ ఫంక్షన్ అనేది పాయింటర్స్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అంటే స్వాప్ ఫంక్షన్ 2 పాయింటర్ని రీడ్ చేస్తుందని అర్థం. అండ్ పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి? వేరే వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేయడం.
సో ఏ యొక్క అడ్రస్ అనేది ఈ స్టార్ ఏలో రావాలి, బి యొక్క అడ్రస్ ఏమో స్టార్ బిలో రావాలి. అంటే ఇక్కడ ఏ అండ్ బి అనేది స్వాప్ ఫంక్షన్లో ఉన్న ఏ అండ్ బి అనేది పాయింటర్ వేరియబుల్ గైస్. వాట్ దే స్టోర్స్? దే స్టోర్స్ ద ఒరిజినల్ అడ్రసెస్ ఆఫ్ ఒరిజినల్ వేరియబుల్స్ ఏ అండ్ బి. సో ఇప్పుడు మీరు ఏంటంటే స్టార్ ఏ అంటే యాక్చువల్గా మీ మెయిన్ ప్రోగ్రాంలో ఉన్న ఏని మీరు రిఫర్ చేస్తున్నట్టు అర్థం. అలాగే స్టార్ బి అంటే మీ మెయిన్ ప్రోగ్రాంలో ఉన్న బిని రిఫర్ చేస్తున్నట్టు అర్థం. దట్స్ ఇట్ గైస్, ప్రోగ్రామ్ అయిపోయినట్టే. సింప్లీ ఫస్ట్ చేంజ్ ఎక్కడ అంటే ఫంక్షన్ డిక్లరేషన్లో, సెకండ్ చేంజ్ ఎంత అంటే స్వాప్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు, అండ్ ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే కాల్ బై రెఫరెన్స్ అని చెప్పి అంటాం గైస్. ఓకే, అండ్ ఫంక్షన్ డెఫినేషన్లో మీ పారామీటర్స్ అనేది పాయింటర్ వేరియబుల్స్ అవుతాయి, అండ్ మీ లాజిక్ అనేది ఏంటంటే స్టార్ ఆపరేటర్ ఉపయోగించి వర్క్ చేస్తాం. దట్స్ ఇట్ గైస్. F5 ఎంటర్ వాల్యూ ఫర్ A10, ఎంటర్ వాల్యూ ఫర్ B20, అండ్ చూసారా వాల్యూస్ మారిపోయినాయి 2010. ఇది గైస్ కాల్ బై రెఫరెన్స్. కొంతమంది అనుకోవచ్చు సరే ఇక్కడ మీరు AB ఇచ్చారేంటి, వేరే వేస్తే బాగుంటుంది కదా. నో ప్రాబ్లం గైస్. X Y ఇక్కడ ఏమవుతుందంటే X అండ్ Y వెళ్ళి మనకి మెమరీలో ఉన్న మెయిన్ మెమరీ మెయిన్ ప్రోగ్రామ్కి సంబంధించిన మెమరీ ఉంది చూసారా, ఏ అండ్ బి వేరియబుల్, దాన్ని రిఫర్ చేస్తుంటుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ పాయింటర్ వేరియబుల్ ఇచ్చాం కాబట్టి దీన్ని టెంప్ కింద డిక్లేర్ చేయండి. టెంపే కాదు టీ అని డిక్లేర్ చేయండి. పోనీ ఇక్కడ టీ ఈక్వల్స్ టు స్టార్ ఎక్స్ అవుతుంది గైస్. ఇది స్టార్ ఎక్స్ ఈక్వల్స్ టు స్టార్ వై అవుతుంది, అండ్ స్టార్ వై ఈక్వల్స్ టు ఇది టీ అవుతుంది గైస్. దట్స్ ఇట్ గైస్, ప్రోగ్రామ్ అయిపోయింది. ఒకసారి రన్ చేయండి. మళ్ళీ మీరు ఫస్ట్ నెంబర్ ఇది, సెకండ్ నెంబర్ ఇది ఇచ్చారు అంటే 123 and 567 అండ్ వాల్యూస్ మారిపోయినాయి చూసారా. సో గైస్ ఇది కాల్ బై రెఫరెన్స్కి ఎగ్జాంపుల్. అండ్ ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే కేవలం ఫంక్షన్స్ ఉపయోగించి మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయలేము. ఫంక్షన్స్కి పాయింటర్స్ తోడైతేనే మనం ఏదైనా చేయగలుగుతాము. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మీ ముందుకు తీసుకురాతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్.